అక్కడే కరెక్టేగా అయితే ఒకసారి పైన పెట్ట పైన పాట పాట జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వేదము సర్వమును ఇలాలో వేదము సర్వమును పరవాసిని జగమున పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ధన సంపదలు గౌరవములు దహించుకోని లోకమున ఇప్పుడు కాదు పెట్టేదే పరిశుద్ధ వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేనితో మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియటం మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని గూరతోనూ పరలోకం దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుచున్నాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటలను బట్టి ఒకరినొకరు ఆదరించుకొనుడి. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రామాజీ, మరి పెద్దబావులమ్మ, మరి యొక్క భూస్థాపన కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చిన మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సమయంలో మరి మరణము అన్నది భూమి మీద ప్రతి మానవునికి కూడా సంభవిస్తూ ఉంది. ఒక మాట నేనైతే తెలియజేస్తున్నాను, మానవునికి చివరి శత్రు ఎవరంటే మరణమే. మానవునికి చివరి శత్రు ఎవరంటే మరణమే. అయితే ఈ మరణము మరి ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యక్తికి భూమి మీద ప్రతి మానవునికుడిగా మరణం వస్తుంది. భూమి మీద మరణము లేని మానవుడు ఎవరు కూడా లేరు. అయితే మరణం ముందు అందరూ తల వంచాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ప్రతి వాడు కూడా మరణం ముందు తల వంచాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద కన్యగర్భమునందు జన్మించి యావత్ భూమి మీద కాపురం చేస్తున్న ప్రతి మానవుని కోసమై ఆ కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు మహానుభావుడు, మహనీయుడు. ఆయనకు సాటైన వాడు కానీ, ఆయనకు దీటైన వాడు కానీ ఏ ఒక్కడు కూడా లేడు. అయితే ఆయన మానవుడు కాదు, 100% దేవుడు, 100% మానవుడు. మానవుడుగా వచ్చి ప్రతి శ్రమను, ప్రతి నిందను,
ప్రతి అవమానాన్ని ఆయన పొంది ఉంటున్నాడు. అయితే ఈరోజు జన్మ పాపము కర్మ పాపం బట్టి ప్రతి మానవుడు కూడా మరణం పొందుతున్నాడు. ఆ మరణం నుండి తప్పించే నాథుడు భూమి మీద ఏ ఒక్కడు కూడా లేడు. అయితే ఆ మరణాన్ని ఆపగలిగిన వ్యక్తి, ఆ మరణాన్ని జయించిన వ్యక్తి కావాలా. మరి ఈరోజు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరణాన్ని జయించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మరణం ముందు అందరూ కూడా ఓడిపోయిన వారే. మరణం ముందు అందరూ ఓడిపోయినారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతికున్నవాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడే ఉంటున్నాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి 2026 సంవత్సరాల కిందట వచ్చి యావత్ భూమి మీద కాపురం చేస్తున్న ప్రతి మానవుడి కోసమై ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అయితే ఆయన రక్తము ప్రతి పాపమును కడుగును. మన పాపము మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడని ఆయన దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ రోజు నమ్మదగిన దేవుడు మన పాపం ఒప్పుకున్నాడలా. మరి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగుతుందంట. ఎప్పుడైతే మనం కడుక్కొని రక్షణ పొంది మారుమనసు పొంది మెట్టుకు ఆత్మీయతలో ఎదుగుతే, నిజ దేవుని తెలుసుకుంటే, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే ఆ మందిరంలో వాక్యమని దేవునికి లోబడినట్లయితే ఆయన బిడ్డలం అవుతాం. ఆయన బిడ్డలను కూడా ఆయన ఒక రోజు సమాధిలో ఉన్న వారందరినీ కూడా ఆయన లేపగలిగిన దేవుడై ఉన్నాడు. అయితే క్రీస్తునందు దేవుని బిడ్డలు నిద్రిస్తున్నారు కానీ మరణించలేదు. అయితే నిద్రించిన వారిని ఒకరోజు దేవుడు లేపుతున్నాడు, వారిని లేపుతున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రభుని నమ్ముకుందాం. యేసుక్రీస్తు దేవుడు మన పాపం కోసం ఆయన మరోసారి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉంటుంది. ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకానికి మనం వెళ్తాం. నిత్య నరకమా నిత్య పరలోకమా? ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తులో అడుగుజాడలను మనం వెంబడించాలా. దేవుని వెంబడించి ఆయనకు సాక్షిగా జీవిస్తే మనకు నిత్య రాజ్యం ఉంటుంది. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మరి ఈ సమయంలో భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై మేము వెళ్తున్నాం. మా ప్రయాణంలో మార్గ మధ్యంలో తోడుండండి. సురక్షితముగా క్షేమముగా మరి నైనా భూస్థాపన ఆ బరిన గ్రౌండ్ లేదు నైనా మమ్మల్ని తీసుకెళ్ళండి. ముందున్న సమయం జరుగుతున్న కార్యక్రమం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాం. మరి నువ్వే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మైక్ ఒకటి పట్టుకోండి, మైక్ ఒకటి పెట్టేసి పదలు గౌరవములు దహించి లోకమున పరవాసిని జగమున ప్రభు నడచుచున్నాడు నా గురి ప్రభువా వాళ్ళంది విశాఖది బండి తీసుకోకూడదు. నేను వెనక నిలబడతాను. ఈ కెమెరా తీసుకో. ముందే ఇప్పించుకోకూడదా డాడీ? అది చిట్టన్న ఉన్నాడు అందరా అడు ఉన్నాడు. నేను వస్తాను. మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. రేపేమి
సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా, ఓ మానవా ఒక్కసారి లేకుండవంట. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ వాటికి బా ఆ సెంటర్ లేదు బా కోన సెంటర్ ఇప్పుడు చేసినట్లు వేసి నా ముందుకు పోతాం. వీడియో తీయాలంటే సిగ్గుపడతాను, పనికి వాళ్ళని తీసేకి ఇష్టపడతాను. నేను దిగుతా. జ్ఞాపకాలు రావురా అంటే ఒక్కరికి అర్థం లేదు. కాదు, కొంచెం వీడియో తీస్తావా? నేత్రమును మోయబడగా నాదు యాత్ర ముగియునిలో నా నేత్రమును మోయబడగా నాదు యాత్ర ముగియునిలో చేరదు చిన్నగా చిన్నగా పోగలరా వచ్చింటే సార్ వచ్చింటే సైడ్ ఎక్కడ ఇసాకు నిజమా 3 సార్లు అట్లా చూసినాలే. కోట్ల గంధం పెట్టేది లేదా సగోలే పరదేశులమా ప్రియులామన పురమిదిగా ఎప్పుడు నిజముగా పురమిదిగా ఎప్పుడు పరదేశులమా ప్రియులామన పురమిదిగా ఎప్పుడు నిజముగా పురమిదిగా ఎప్పుడు చిత్రవాస్తవాలు చెల్లెడి యొక్క చిత్రవాస్తవాలు చెల్లెడి యొక్క విచిత్రమైన సంతాలోకము విచిత్రమైన సంత పరదేశులము ప్రియులారామనం పురమిదిగా దిప్పుడు నిజముగా పురమిదిగా దిప్పుడు సంతగోలక్షమ సడలిన సంతము
సడలిన సంతం అంతయో నిజముగా అంతయో సాతనుగుణం పరదేశులము ప్రియులారమన పురమేదిగా దిప్పుడు నిజముగా పురమేదిగా దిప్పుడు స్థిరమని నామకు దరయో వారికి స్థిరమని నామకు దరయో వారికి పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియులారమన పురమేదిగా దిప్పుడు నిజముగా పురమేదిగా దిప్పుడు ఎంత రౌండ్ సహోదరులు సింగనపల్లి రాజయ్య గారు ఆ పాస్టర్ రెవరెండ్ బిషప్ రాజయ్య గారు ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్తారు. ఇక్కడే సరే నువ్వు ఇట్లా దేవుని జనాంగమా ఈ మధ్యాహ్న కాల సమయమున ఓవరమ్మ గారి యొక్క మరణ పునరుత్థాన మరణమును గురించి బంధువులందరికీ తెలియజేయమైనటువంటి వర్తమానం ఏమనగా పరిశుద్ధ గ్రంథము నుండి 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనకు కూడా వెంటబెట్టును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నిరీక్షణ లేనటువంటి జీవితము నిరర్థకమైనటువంటి జీవితంతో సమానమే. దేవుడు వస్తాడని బ్రతికున్నప్పుడే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారు దేవుని యందు ఆశ లేనటువంటి వారు, నిరీక్ష లేనటువంటి వారు. హిందువుల వలె వాళ్ళు కూడా ఏదో చచ్చినవాడు మళ్ళా ఒక పందిగానో నక్కగానో కుక్కగానో ఏదో రీతిగా పుడతాడనేటువంటి తలంపు కలిగినటువంటి వారి సందేశాలకు అపోస్తుడైన పౌలు గారు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే. ఆయన అయ్యా మీరేమి ప్రభు నమ్ముకున్నటువంటి వారికి గురించి మీరు వారి వలె మీరు ఉండకూడదు, వారి వలె మీరు దుఃఖపడకూడదు. నిరీక్షణ కలిగినటువంటి వారు. యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చినాడు, లేఖన ప్రకారమును చనిపోయినాడు, లేఖన ప్రకారం తిరిగి లేచినటువంటి ఆయన ఏ విధంగా తిరిగి లేచినాడో ఆయన రక్తముతో కడగబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మతో కడగబడినటువంటి వారు, వాక్యం నమ్మి విశ్వసించినటువంటి వారు, యేసు ప్రభుని నోటితో ఒప్పుకున్నటువంటి వారు ప్రభునందు మృతులైనటువంటి వారు ధన్యులు, తిరిగి లేస్తారనేటువంటి నిరీక్షణ జీవితము కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బంధువు అయినటువంటి ఆమెను, మీ సహోదరైనటువంటి, మీకు రక్త సంబంధమైనటువంటి ఆమె ఏ విధంగా భూలోకములో జన్మించింది, ఆ నిరీక్షణ కలిగి ఆమె వలె జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా సహోదరుడా, సహోదరి? ఈనాడు ఏదో ఆమె దేవుని యొక్క వాక్య ప్రకారమును సంఘము అంతా కలిసి, సమాజం అంతా కలిసి మట్టికి మట్టి పాలు చేస్తుండేది. అయితే దేవుడు తన ఆత్మను తీసుకుని వెళ్ళినాడు. ఇది ఘనంగా గంభీరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభునందు నువ్వు విశ్వాసం వస్తే చనిపోయినటువంటి ఆ ఓవులమ్మను కలుసుకోవాలని ఆశ, నిరీక్షణ నీకుంటే, నీ బంధువు అయినటువంటి ఆమె నీకు ఉండాలని నువ్వు ఆశిస్తే, ఇంత ఆప్యాయతంగా అనురాగంగా వచ్చినావు. అయితే పరలోకములో ఆమె దేవుని యొక్క ఆత్మ దగ్గర ఉంటున్నది, ఆమెను కలుసుకోవాలనే నిరీక్షణ ఉందా? అయితే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేను కూడా నా తల్లిని కలుసుకోవాలి, నేను కూడా మా చేతిని కలుసుకోవాలి, నేను కూడా మా అక్కని కలుసుకోవాలంటే నిరీక్షణ, విశ్వాసం ఉంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారును
గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. చనిపోయినాక తక్కిలో బిక్కులో కాదు, మానవుడు చేసిన ప్రతి దానికి తీర్పు ఉంది. ఈ తీర్పు నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేరుకెలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అనే మాటను మరి ఓబులమ్మ గారు తన మార్గములో తన యాత్రలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటునని ఆమె నిరీక్షణతో మనకు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మరి సజీవులుగా ఉన్న మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనము చేయిస్తున్నాం. ఇప్పుడు సహోదరుడు మరి కార్యక్రమాన్ని చదివి వినిపిస్తాడు. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తు నందుండి యేసు క్రీస్తు తిరుగు లేచుట వలన జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారుదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను. ఆదామునందు అందరు ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు, నీవు సమాధిలో విశ్రమించి సమాధిని జనులకు నిరుపయమును నిరీక్షణకరమైన విశ్రాంతనం కనుండ పరిశుద్ధ పరిస్థితి కనుక పునరుత్థానమును జీవన నీ యందు నీ సేవకు లేక నీ సేవకురాలని విశ్రమించుచున్నాడని లేక నిద్రించున్నది మేము నమ్ముచున్నట్లు ఈ సమాధిని ఇతని లేక ఈమె శరీరమునకు విశ్రాంతి స్థలముకుండా అనుగ్రహించమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అంతా ఒకటి దాటి వేద్దండి, కవర్ లేదండి. చాలు చాలేంగా ఏ తాళేండి పా ఏ
రెండు ఒకటేసారి సమానం దింపండి. రెండు సమానంగా దింపండి. కాదు సమానంగా దింపండి. సమానంగా పైకి ఈడ దిగి నిదానం రే. లోపల కట్లు చూపి ముందు ఒక పక్క పొర్లి ఒక పక్క కట్లను చూపికు ఎవడ కట్టినారు. కాళ్ళకి గీళ్ళకి ఆ ముళ్ళనే తీసేయి. కాళ్ళకి ఆ గుడ్డలన్నీ విప్పేసి ముడి ఏం లేదు. అంతేలే చేతులకి చూడు. లేవులే పెట్టేసా ఇంకా మరసంగా పెట్టుకో. ఉండు మరసంగా పెట్టింది. మరసంగా పెట్టుకో. పొందుకోలే చూడు. పొందుకోలే వెనకాల కొట్టుగా మొత్తం అన్ని కొట్టు. చిన్నగా నిదానం కొట్టు. అన్నీ అవసరం లేదు. ఆడోటి కొట్టు. లోపల లేదు. పుల్లా లోపల జరుగు. ముందు జరుగు. ఉండు రెండు ఉండాలి. అవసరం లేదురా. పక్కరా ఇక్కుకోమ్మా. ఇక్కుకో అట్లా ఇక్కుకో అట్లా ఇక్కుకో. ప్రార్థన. మిక్కిలి కనికరం గల తండ్రి, గతించిపోయిన ఈ నా సహోదరి రామాజీవమున ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాము. అంత్యదినమున పునరుత్థానమందు పరమందు నిత్య జీవం కలుగున నిశ్చయిస్తాను. దృఢ నిరీక్షణతోనూ ఈమె శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుతున్నాము. సమస్తమును తను లోపరుచుకొనదాలని శక్తిని బట్టి ఈ మా దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చువాడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాబరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేచిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరుడు సాల్మన్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు స్తోత్రాలనైనా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు నాయనా, నీకే స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం. రామాజీ మరి పెద్ద ఓవులమ్మ ఈలోకి యాత్రను ముగించుకుని వెళ్ళింది. ప్రభా, నువ్వు పిలిచిన పిలుపుకు ప్రభువా మరి ఆమె లోబడి నీ దగ్గరికి వచ్చింది. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని చెప్పిన దేవుడు ఈ యొక్క ఉదయ కాలంలో నా తండ్రి ప్రభువా మరి పెద్ద ఓవులమ్మ విడిచి వెళ్ళిన కుటుంబంలో మరి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ప్రభువా బంధువులు, రక్త సంబంధులు, ఇదిగో నా తండ్రి ఈ బర్రెల గ్రౌండ్లోకి ఎంతో మంది వచ్చినారు నా ప్రభువా.
వచ్చిన ప్రతి వారికి సమాధానము దయచేయండి నైనా. మరొక పర్యాయము నా తండ్రి, ఇదిగో బర్రెల గ్రౌండ్కు తీసుకొచ్చిన పెదవులమ్మ జ్ఞాపకం చేసుకోండి. మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, మరి ధూళికి ధూళిగాను ఆ సమయంలో అప్పగించుతుండగా నువ్వు మహిమ తెచ్చుకోండి. మరోసారినైనా ఒక నిరీక్షణ కలిగి ఉంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తుందని ఒక నిరీక్షణ నా తండ్రి ప్రభా, ఈ రోజునైనా నిరీక్షణ కలిగి మరి ఉంటుండగా నిబిడలను దీవించండి. మరొకసారి దుఃఖ సాగరంలో ఉన్నారు, ఎంతో మంది వేదన పడుతున్నారు, ఎంతో మంది బాధపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు నా తండ్రి. మరి కన్నీళ్లను ప్రోవమని అడుగుతూ మరొక పర్యాయము నా తండ్రి ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ జరుగుతున్న మిగిలిన కార్యక్రమం అంతా నువ్వు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమించిన మా తండ్రి రామాజీ ఓబులమ్మ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని మీ వద్దకు చేర్చబడి ఇదిగో మీకు అప్పచెప్తూ మరి ధూళికి మట్టికి మన్నుగాను అప్పగిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ నామములు అప్పగించుచున్నాము. ఆమేన్. శుక్రవారం సహోదరులారా, ఇక్కడ వచ్చిన ప్రతి వారు ఈ నెల 21 చిన్నయ్య గారి ఇంటి ఆవరణంలో ఉదయాన మధ్యాహ్నం జ్ఞాపకార్థ కూడిక జరుగును గనక ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కుటుంబ పక్షాన మనవి చేస్తూ ఉన్నాం. ఏరా పెట్టద్దు